కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే కరెక్ట్గా ఉంటుంది. మత సంస్థలు మత ధర్మాల గురించి ప్రచారం చేసుకోవడం, అందులో ఎవరైనా బాధితులు ఉంటే నాలుగు సాయం చేయడం, ఇది సహజ సిద్ధమైనటువంటి పరిణామం. అవి కాకుండా వాళ్ళు రాజకీయాలు చేయడానికి రావడం వల్లనే ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తుంది. ఈ దేశంలో కొత్త వివాదాలు నడుస్తున్నాయి. ఇది అర్థమైందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో జాషువా ప్రాజెక్ట్, ఇది ప్రపంచంలోని వివిధ కులాలు తెగల ప్రజల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళని ఎలా క్రైస్తవ మతంలో మార్చాలో పథకాలు ప్రణాళికలు రచిస్తుందన్నది భారతదేశంలో హిందువులందరికీ తెలుసు. అట్లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సర్వే చేశామంటూ ప్రకటించింది. జాషువా ప్రాజెక్టు జాష్ సర్వే పేరుతో అమెరికాలోని కొలరాడోకు చెందిన అంతర్జాతీయ సంస్థ సర్వే చేసిందంటూ ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. జాషువా ప్రాజెక్ట్ అంటూ JOSHUAPROJECT.net అంటూ దాంట్లో శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీకి 3, వైసీపీకి 7, విజయనగరంలో టీడీపీకి 2, వైసీపీకి 7, విశాఖలో టీడీపీకి 7, వైసీపీకి 8, తూర్పుగోదావరిలో టీడీపీకి 9, వైసీపీకి 10, పశ్చిమ గోదావరిలో టీడీపీకి 8, వైసీపీకి 7, కృష్ణా జిల్లాలో టీడీపీకి 10, వైసీపీకి 6, గుంటూరులో టీడీపీకి 11, వైసీపీకి 6, ప్రకాశం జిల్లాలో టీడీపీ 4, వైసీపీ 8, నెల్లూరు జిల్లాలో టీడీపీ 3, వైసీపీ 7, చిత్తూరు జిల్లాలో టీడీపీ 5, వైసీపీ 9, అనంతపూర్ జిల్లాలో టీడీపీ 5, వైసీపీ 9, కడప జిల్లాలో టీడీపీ 1, వైసీపీ 9, ఇట్లాగా ఓవరాల్గా సర్వే చేస్తూ 109 వరకు 102 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే ఇక్కడ మళ్ళీ కడప టీడీపీ 3, వైసీపీ 11 అట. టోటల్గా టీడీపీకి 73, వైసీపీకి 102 సీట్లు వస్తాయని సర్వే చేసింది ఈ సంస్థ. అంటే వీళ్ళు మత కార్యకలాపాలు మానేసి ఈ సర్వేల కార్యక్రమాలు ఏమైనా చేసుకున్నారా, లేదా మన మతం ఓడి గెలవాలన్నటువంటి ఉద్దేశంతో జగన్ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో తెలియదు.